ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి జకర్యా చేసిన ప్రార్థన. మొదటిగా పరిశుద్ధ లేఖన భాగములో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారునిని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. జకర్యా యాజకుడు, అతని భార్య ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరికి సంతానం లేక బహుకాలము గడిచిన వృద్ధులు. అయితే జకర్యా సంతానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూనే ఉన్నాడు. వివాహమైన సమయం నుండి వృద్ధాప్యం వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అట్లా ప్రార్థించాడో కూడా తెలియదు. మొత్తానికి అతని ప్రార్థన పరీక్షకు నిలబడగలిగి దేవుని దగ్గర నుండి స్పష్టమైన సమాధానాన్ని తీసుకురాగలిగింది. దేవుని దూతే ప్రత్యక్షంగా స్పష్టమైన వాగ్దానాన్ని తీసుకొచ్చాడు. అది ఎంత స్పష్టమైనది అంటే పుట్టబోయే బిడ్డకు పెట్టవలసిన పేరును కూడా తెలియజేశాడు. అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో ముందుగానే స్పష్టంగా తెలియజేశాడు. జకర్యా ఆత్మీయంగా బలవంతుడైనప్పటికీ అతని శారీరక స్థితి వృద్ధాప్యం దేవుని వాగ్దానమును నమ్మకుండా అడ్డుపడింది. ఫలితంగా ఆ బిడ్డ పుట్టే వరకు మోగవాడయ్యాడు. ఏది ఏమైనా అతని ప్రార్థన ఫలితంగా గొప్ప ఆశీర్వాదకరమైన కుమారుడు వారి గర్భాన జన్మించాడు. అతడెంత గొప్పవాడో యేసు ప్రభువు వారే సాక్ష్యమిచ్చారు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. అవును, అనేక సందర్భాలలో మన చుట్టూనున్న పరిస్థితులు చూసి మన ప్రార్థనకు సమాధానం వస్తుంది అనే నమ్మకాన్ని కోల్పోతాము. అయితే మనము సమస్యను కాదు చూడాల్సింది, ఆ సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూడాలి. నీవు చేసే ప్రార్థన వ్యర్థం కాదు, తప్పక ప్రతిఫలాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. ఆ ఆలస్యంలో కూడా శ్రేష్టమైన మేలును దాచి ఉంచాడు. ప్రార్థిద్దాం, ప్రార్థనా ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.